డైరెక్ట్గా సంపలోకి మనం పైనుంచి వచ్చే నీళ్లు డైరెక్ట్గా సంపలోకి దించుకోవాలి మనం. ఎందుకంటే ఆ పూట వాడుకునేవాళ్ళు, ఇటు కార్లు దుడుచుకునేవాళ్ళు కానీ, మన కిచెన్ మన వంటకు వాడుకునేవాళ్ళు కానీ సంపలో నీళ్లు తీసుకొని పైకి ఎక్కించుకొని ఏ రోజుకి ఆ రోజు ఆ నీళ్ళు వాడుకోవచ్చు. సింపుల్ కామన్ సెన్స్. మనం పక్కనున్న బోర్లు వదలకూడదు, బోరు మనదే అనుకోకూడదు. ఇప్పుడు 5 ఎకరాల బోరు ఉన్నప్పుడు ఈ 5 ఎకరాల బోరు మనదే. అదే మనం ఇంటిలో ఉన్న పక్కనున్న బోరు మనది కాదు. మన బోరు చుట్టూతా చాలామంది వాడుతుంటారు. అంటే మనం బోరు తవ్వించుకున్నది మన కోసం తవ్వించుకున్నాం కానీ 10 మంది వాడుకోవాలని, అంటే ఆశకు మించిపోయి చేయొద్దని కాదు. మనకు ఎక్సెస్ అయితే మనం వాళ్ళు వాడుకుంటే పర్వాలేదు. మనమే వాడుకోలేకున్నాం మన పైనుంచి పడ్డ నీరు. ఫస్ట్ మీ సంపులోకి వదులుకోవాలి. పైనుంచి వచ్చిన నీళ్లు మీరు ఇది చేసిన తర్వాత వారు చెప్పినట్టు ఆ బోర్ చుట్టూ ఏ రకంగా ఇది చేస్తే అది మీకు నిలబడదు. మీ బోర్లో అన్ని చేసినా కూడా ప్రక్రియలు చేసినా ఇట్లాంటి ప్రదేశాల్లో 5 ఎకరాలలో మధ్యలో ఎక్కడైనా మీరు బోర్ దోకొని ఈ 5 ఎకరాల నీళ్లు మీ దాంట్లోకి మలుచుకుంటే పర్వాలేదు. కానీ ఆ వసతి మీకు లేదు. ఇప్పుడు మీ నీరు 5 ఎకరాల పడ్డ నీరు మీది అనేది తెలుసుకోగలిగితే పర్వాలే. కొన్ని అక్వైఫర్స్ అని అంటారు, అంటే భూగర్భ దీంట్లో మనకు బయట ఎట్లయితే మడుగుల్లో నీళ్లు ఆరిపోతాయో భూముల్లో కూడా భూగర్భ ఇవి ఉంటాయి, అక్వైఫర్స్ అని ఉంటాయి. అవి నీళ్లు తీసుకోవు. మనం ఏం చేయాలంటే వీలున్నంత వరకు మన నీటిని ఉన్న బోర్లలో నీళ్ళ కన్నా కూడా అటువంటి మనం భూగర్భ వాళ్ళ నుంచి శాస్త్రవేత్తలను పిలిచి ఎక్కడైతే మీకు ఆ నీళ్లు లేదో దాంట్లోకి డైవర్ట్ చేసుకోండి. ఏది నీళ్లు లేని దగ్గర తీసుకొని అక్కడ ఒక బోర్ వేసుకోండి. మీకు విచ్చలవిడిగా దొరుకుతాయి నీళ్లు. అంటే నేను ఇది చాలా శాస్త్రపరంగా చాలా కష్టమైన పని, కానీ అట్లా చేసుకోగలిగితే మీకు మీ కింద ఉన్న వనరులన్నీ మీకు పనికొస్తాయి. అదొకటి. రెండోది, వారు చెప్పినట్టు బయోచార్ ఎందుకు వాడమంటున్నాం అంటే మాకు నిజ పరిస్థితుల్లో మేము చూసాం. నిన్న 8 బోర్లు ఫెయిల్ అయినాయి 2 కారణాలు. ఒకటేంటంటే నదీ పరివాహక ప్రాంతం, అది గోదావరి నది నుంచి నీళ్లు వేగంగా పోతుంటాయి కాబట్టి ఆ ఫోర్స్ మన దగ్గరకు కూడా వస్తాయి మన బోర్లకు. ఈ లేటరల్గా వచ్చే నీళ్ళంతా కూడా దాంట్లో మట్టితో సిల్టును శాండు 2 కలిసి వస్తున్నాయి. వచ్చే 8 బోర్లని నాశనం చేశాయి. నేను అన్ని విచారణ తీసుకొని, నేను ఇంజనీర్ కమ్ ఫార్మరు, ఆయన ఇండస్ట్రియలిస్టు. సో మేము ఇద్దరం కలిసిపోయి చూసినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. అది ఎవరు దీనికి కూడా పరిధిలోకి రాదు. కొన్ని అంతా ఇన్వెస్టిగేట్ చేసి బయట చేసినప్పుడు వేరే వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం, ఇది రైతు లెవెల్లో సాల్వ్ అయ్యేది కాదు. వాళ్ళ 8 మందికి నేను చెప్పాను, ఏదైనా అవసరమైతే నేనే 5 లక్షలు, వేరే వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ అవసరం లేదు, ఈ పరిజ్ఞానాన్ని నేను తెలుసుకునేదానికి నా ఖర్చు పెడతాను, ఇది 10 మందికి మనం వ్యాప్తి చెందేటట్టు చేస్తాం, మీరు డబ్బులు ఇవ్వని అవసరం లేదు. ఈ 5 లక్షలతో వాళ్ళు ఇంకా ఏదైనా లాభం వస్తే తిరిగి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే నాకు తిరిగి ఇస్తారు. అర్థమవుతుందా? సో వాళ్ళు ఏం చేశారంటే తర్వాత దానికి ఈ ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వారు చెప్పిన పద్ధతిలోనే చేయటం ఒకటి. రెండోది, ఇంత చేసినా కూడా అడుగున బోర్ ఉంది చూడండి, కింద సబ్మర్జిబుల్ పంప్ ఉంటుంది కదా, మీరు ఇంత చేసినా కూడా ఆ సబ్మర్జిబుల్ పంపులో ఈ ఇసుక వెళ్ళిపోతుంది. మీరు వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఎన్ని చేసినా కూడా లేటర్లు ఈ కింద నుంచి వస్తున్నాయి. కిందంటే మీరంతా పైనుంచి చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో అడుగు నుంచి, ఏమండి అంతేనా, కరెక్టేనా, వస్తున్నప్పుడు దానికి ఏం చేయాలంటే పైన మీరు అవుటర్ కేసింగ్కి ఏ రకంగా మనం సిల్వరో లేకపోతే జియో టెక్స్టైలో 2 రకాలుగా చేసుకోవచ్చు. 15 ఏళ్ళు కావాలంటే స్టెయిన్లెస్ స్టీల్ వాడతాము, ఒక 3-4 సంవత్సరాలు కావాలంటే జియో టెక్స్టైల్ వాడతాం. ఏమండి, సిమిలర్లీ కింద కూడా కొంతమందికి బోర్లు, నా బోరే ఫెయిల్ అయింది, బయటకు తీసేటప్పుడు ఫెయిల్ అయిపోయింది. కారణం ఏంటంటే ఇది ఆ రోజుల్లో నాకు పరిజ్ఞానం లేదు. ఈ రోజున్న పరిజ్ఞానం అప్పుడు ఉంటే వేరే రకంగా ట్రీట్మెంట్ అయ్యేది. ఏం జరిగిందంటే ఇప్పుడు 6 లేయర్లు ఉంటుంది. కింద నీళ్ళు బయటకు రావాలంటే అంటే ఏమంటారంటే 6 స్టేజ్ పంప్ అని అంటారు. కొంతమంది చూసి ఉంటారు, విన్నారా? ఎంతమందికి 6, 5 స్టేజ్ మీ దగ్గర ఉందా? ఆ 6 స్టేజ్ అంటే ఇంతవరకు ఉంటుంది, అవునా?
సబ్మర్జిబుల్ పంప్ అంటే ఎంతవరకు ఉంటుంది. మీరు దానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ అవుటర్ కేసింగ్కి ఎట్లా చేసుకున్నారో అక్కడ కూడా ఒక పైప్ వేసుకోండి. మీకు ఇట్లాంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటే దాని చుట్టూతో కూడా అవుటర్ పైప్ వేసుకొని దానికి మళ్ళీ చుట్టూతో సిల్వరు సరే స్టెయిన్లెస్ స్టీలో లేకుంటే జియో టెక్స్టైల్ అని ఉంటుంది. అంటే మీరు ప్రతిసారి కింద ఏదైనా దెబ్బ తగిలితే ప్రతిసారి తీలేరు కాబట్టి వీలున్నంత వరకు వారు చెప్పినట్టు స్టెయిన్లెస్ స్టీల్ వేసుకుంటే 10 ఏళ్ళ వరకు డోకాలే. రెండోది బయోచార్. పైన బయోచార్ లేయర్ ఒక 60 సెంటీమీటర్స్ అంటే ఒక 2 ఫీటు వరకు బయోచార్ వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుందంటే వారు చెప్పినట్టు సిల్టు శాండ్ అవంతా కూడా బయోచార్ ఫస్ట్ తీసేసుకుంటుంది. అర్థమవుతుందా? మీరు డైరెక్ట్గా శాండ్ అవి వాడకూడదు. శాండ్ వాడితే ఏంటంటే శాండ్లో నుంచి మళ్ళీ శాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బయోచార్ అంటే కాదు, ఒక 0.2 mm బయోచార్ నేను ఇస్తాను. కావాలంటే డీటెయిల్స్ నా నెంబర్ తీసుకోండి. శాంపిల్స్ తెచ్చాం. ఎవరికన్నా అవసరమైతే వారి ద్వారా కానీ ఇంకెవరి ద్వారా కానీ మీరు విషయ పరిజ్ఞానం తెలుసుకొని దాన్ని వాడుకుంటే కొన్ని కండిషన్లో నేను చెప్పాను అన్ని దగ్గరలో జరుగుతాయని నేను అంటం లేదు. ఎక్కడైతే అట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో అక్కడంతా మీరు అది చేయండి. సుధాకర్ రెడ్డి 99-590. టైం లేదంటున్నారు, తర్వాత ఒక రోజు 61616. ఇప్పుడు మీరు 2 నిమిషాలు ఆ 2 ఫీట్ బయోచార్ వేసిన తర్వాత ఒక 1/2 ఫీట్ గ్యాప్ వదిలేయండి. ఎందుకంటే ఆ బయోచార్ని ఎక్కువ తాగేటట్టు చేయనియొద్దు. 1/2 ఫీట్ వదిలినప్పుడు మీరు వచ్చే రన్ ఆఫ్ వాటర్, ఈ వాటర్లో వచ్చే మురికంతా ఉంటుంది చూడండి. అదంతా నీళ్ళలో ఆ పైన 1/2 ఇంచులో ఆ నీళ్ళన్నీ వచ్చేస్తాయి కదా, నేరుగా వచ్చి 1/2 ఫీట్ హైట్లో నీళ్లు నిలబడి దాంట్లో నుంచి బయోచార్ ద్వారా కిందకి వెళ్ళాలి. అప్పుడు మీకు అప్పుడప్పుడు మీరు మెయింటెనెన్స్లో 1/2 ఫీట్లో ఉన్న మట్టి మశానం అంతా కూడా మీరు 5 రోజులకో లేకపోతే 10 రోజులకో మీకు వచ్చే కండిషన్ బట్టి, మీ ఊరి కండిషన్ తీసేసి అప్పుడప్పుడు చూసుకుంటే బాగుంటుంది. ఇది నేను చెప్పదలుచుకుంది, నాకు తెలిసింది నేను చెప్పదలుచుకుంది. ఇటువంటి ఎన్నో ఉన్నాయి, మనం తర్వాత కలిసినప్పుడు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.